ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవన్ రెడ్డి ఉన్నతమైన పదవితో సేవలందిస్తారని చెప్పారు. కేసీఆర్ ఒక మాట ఇస్తే వెనక్కిపోడని తేల్చి చెప్పారు. జీవన్ రెడ్డిని తనకు అప్పగించాలని జగిత్యాల వాసులను కోరారు. జగిత్యాల యుద్ధం మీది, తెలంగాణ యుద్ధం మాది అని ప్రకటించారు గులాబీ దళపతి. కాదు 600 ఏది ఏమైనా ఏమైతుందిడా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపురా బాబు. వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినా అంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా?